ఈ రోజు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ తన చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది। ఈ సమావేశంలో కౌన్సిలర్లు రాజేందర్, బుచ్చేష్ యాదవ్, సురేష్, యాదగిరి, లతా రమేష్ యాదవ్, ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। గత కొన్ని రోజులుగా టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కూడా మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం అప్లికేషన్ ఇచ్చారని తెలిసింది। అవిశ్వాసానికి ఇంకా నోటీసులు రాలేదు। అవిశ్వాసానికి ముందే మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాం। ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాలు నర్సాపూర్ మున్సిపాలిటీకి కావచ్చు, నర్సాపూర్ పట్టణానికి కావచ్చు, గత ప్రభుత్వంలో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి నిధులు లేక, శాంక్షన్ చేసిన నిధులకు కాంట్రాక్టర్లు డబ్బులు కూడా రాక 9.5 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు కడుతూనే ఉన్నారు। నర్సాపూర్ చెరువు మినీ ట్యాంక్ కూడా చేస్తామన్నారు, అది తీసుకొని కౌడిపల్లి ఎక్కడనో వేసిరు। ఇవాళ గత ఇంకా ముందున్న ప్రభుత్వాలు పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కోర్టు భవనం కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా ఏ భవనాలు లేవు। 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు। ఒకే అవిశ్వాసం పెడితే మాకేం అభ్యంతరం లేదు, మీ అవిశ్వాసం కంటే ముందే మేము రాజీనామా చేస్తున్నాం। కనీసం నర్సాపూర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇచ్చిన నిధులు ఈరోజు దాఖలా లేవు, కాగితాలకే పరిమితమైంది। ఇంకా మొదటి స్లాబ్, రెండో స్లాబ్లోనే నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి। ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఇవాళ ఆ ప్రభుత్వం పనిచేస్తలేదు, ఆ పార్టీ నాయకులు పనిచేస్తలేరు అని ప్రభుత్వాన్ని గద్దెదించారు। కోట్లాది రూపాయల మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।